ఇప్పటికైనా ఇప్పుడు ప్రతిపక్షాలు ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను వ్యతిరేకంగా చెప్తున్నాయి. ఆ! ఇన్ని రోజుల నుంచి జగన్ సమాధానం చెప్పలేడు. ఈరోజు సమాధానం ఏమని చెప్తున్నాడంటే, ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను అమలు పరుస్తున్నాము. భూములన్నిటిని మేము సర్వే చేయిస్తున్నామని చెప్పేసిండు. దానికి మేము వ్యతిరేకం కాదు, అమలు చేస్తున్నామనే చెప్పిండు ఇవాళ సభలో. రైతులకు మంచి జరుగుతుందని. అయితే ఓకే, నువ్వు సర్వే చేస్తున్నావు, మిగులు భూమి ఎటు పోతుంది అది కూడా చెప్పాలి కదా. మిగులు భూమి ఎటు పోతున్నది, అది గవర్నమెంట్కి పోతుందా లేకుంటే నీ సొంత ఆస్తి కింద వేసుకుంటావా? మరి అది ఎందుకు చెప్పలేవు? ఇప్పుడు ఏదైతే నువ్వు సర్వే చేస్తావు, నా ప్లేస్ ఉంది, నాకు ఇస్తావు, మిగిలింది ఉంది, అది లొల్లిలో ఉంది అనుకోండి ఆ జాగా, అది ఇప్పుడు హైకోర్టుకు ఎవరు వెళ్ళాలా చెప్పండి. మళ్ళీ మీరే పరిష్కరిస్తామంటున్నారు గవర్నమెంట్. అంటే ఆ గవర్నమెంట్ మీరు పరిష్కరిస్తామంటున్నారు, మీకు డబ్బులు ఇవ్వాలా మరి పరిష్కారం చేయడానికి? అవన్నీ ఆన్సర్లు చెప్పాలి కదా మీరు. అవన్నీ చెప్పకుండా రైతులకు ఒకటి మేలు జరుగుతుంది, ఎట్లా మేలు జరుగుతుంది చెప్పండి. ఆయన ఆస్తి ఆయనకే ఉంటుంది కదా. ఇప్పుడు నా ఆస్తి నా పేరు మీద ఉంటుంది, నేను నీది నాదని ఎట్లా అంటా చెప్పు. నా దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? నీది నాది అనడానికి ప్రూఫ్ ఉంది ఏమన్నా? అటువంటి ఏమన్నా ఎక్కువ జరుగుతాయి? అటువంటి ఏదో ఒకటో రెండు జరుగుతాయి పక్కకు ఉంటే, లేకుంటే అవి కూడా తల్లిదండ్రుల ఆస్తులు అటువంటి దాంట్లో గొడవలు ఉంటాయి. కానీ నీది నాదని నేను ఎలా అంటే చెప్పండి. ఇవన్నీ ఏదో కుట్ర దాగి ఉంది ఇందులో. ప్రజలందరూ గమనించండి. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నారు, దీన్ని మేము కొనసాగిస్తాము, దీనికి ఇంకా మేము ఇన్సూరెన్స్ ఏం ఇన్సూరెన్స్ కల్పిస్తారు మీరు చెప్పండి. నా భూమి ఉంది, అది నాదే కదా. నాదనేకి గవర్నమెంట్ ప్రూఫ్ ఏముంటుంది మళ్ళీ? ఇది కొత్త తీసుకొచ్చి ఏదో అతని బొమ్మ పెట్టుకొని అబ్బా నేనే భూమి ఇచ్చిన ఈయనకు అన్నట్టు కొట్టాలనే చెప్పండి. ఆలోచించండి ప్రజలారా. ఇటువంటి ఎన్ని ఏం పాలసీలు తీసుకొస్తారు అర్థమవుతలేదు. అయితే ఇవంతా ఆంధ్రదేశం మొత్తము సర్వే చేస్తారంట. సర్వే చేసిందా మరి మిగిలిన ఆ భూమి ఎటు పోతుందని చెప్పిండి ఏమన్నా? మరి దాన్ని ఏం చేస్తారని చెప్పిండా? ఇప్పుడు ఎవరికి సంబంధం లేని భూమి అందులో ఉంటుంది. అప్పట్లో చదువుకోని ఉంటారు, అవి పట్ట పాస్బుక్లు ఉన్నాయో ఉంటాయి, లేని ఉంటాయి. అవి ఏం తీసుకురా గవర్నమెంట్ సమర్పించు అంటే ఎవరైనా తీసుకొస్తారు ఇప్పుడు చెప్పండి. దాని గురించి మీరు సర్వే చేసి ఆ భూమి అతనితో కాదు చేయాలి. అది వేరే భూములలో పోయి నా ఫోటో పెట్టుకుంటే ఆ భూమి గవర్నమెంట్ ఇచ్చిన దాని లెక్క మీరు ప్రూఫ్ పెట్టి మీ ఫోటో పెట్టి ఎవరిని ఇది చేద్దాం అనుకుంటుంది చెప్పండి. ప్రతిపక్షాలు ఇప్పుడు అదే లొల్లి చేస్తుంది. ఇవన్నిటినైతే కంప్యూటరైజర్ చేసి ఆ ఒరిజినల్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రూఫ్గా మనకు ఒక జిరాక్స్ ఇస్తారట. ఆ జిరాక్స్ తీసుకపోయి ఎవరైనా ఇప్పుడు మన ఇంటికాడ ఏమైనా అవసరాలు ఉండి మనం బాగా అప్పులు తెచ్చుకుంటాము, వేరే వాళ్ళు అట్లా డబ్బులు ఇస్తారా? ఇయ్యరు కదా చెప్పండి. ఒరిజినలే కావాలంటారు. దీని గురించి సమగ్ర విచారణ జరగాలి. సమగ్రంగా దీని గురించి అందరికీ ఖచ్చితంగా తెలియాలి. తెలిసినాక దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ప్రతిపక్షాలు కూడా ఆమోదం తెలిపినాకనే దీని గురించి ఎవరైనా రేపు గవర్నమెంట్ ఇది చేంజ్ అయినా అది చేంజ్ అయినా దీని గురించి మొత్తం వివరణ ప్రజలకు తెలియాలి. తెలిసినాకనే ఓకే అయితేనే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి తప్ప మీదే గవర్నమెంట్ ఉంది కదా అని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు చెప్పండి. ఎటువంటి అవగాహన ప్రజలకు కల్పించకుండా మీరు ఎలా చేస్తారు చెప్పండి. ఇది ఖచ్చితంగా రాంగే. అది మంచి కానీ చెడు కానీ ప్రజలకు తెలియాలి. దీని గురించి చర్చ జరగాలి. నేనే రాజు నేనే మంత్రి అని కోవల పోకుండా ప్రజలకు దీని గురించి తెలియాలి. రేపన్నాడు అవసరం ఉంటుంది, ఏదైనా మ్యారేజ్ ఉంటుంది, లేకుంటే ఏదన్నా మేజర్ ఇన్సిడెంట్ జరుగుతుంది, వీళ్ళ దగ్గర పైసలు పెట్టి ఈ పట్ట పాస్బుక్లు పెట్టి పైసలు తెచ్చుకుందామంటే ఎవరైనా ఇస్తారు చెప్పండి. అదొకటి మనకి ఏంటంటే అది ప్రూఫ్ ఉన్నదనుకోండి, మన దగ్గర ఒక ఆస్తి ఉన్నదనుకోండి, ఆస్తి ఉంటే మనకు కొంచెం భరోసా ఉంటుంది కదా. ప్రభుత్వం అది అటువంటి ఏదైనా భరోసా కల్పిస్తుందా? దాన్ని కూడా చెప్పాలి కదా. మళ్ళీ ఇది ఉంటే ఈ జిరాక్స్ మేము మీకు ఇది ఇస్తున్నాము, ఇదే మీకు కోట్లతో సమానము లక్షలతో సమానము, దీన్ని తీసుకున్నట్టు వాళ్ళని తీసుకుంటారు చెప్పండి. ఇది తీసుకపోయి ఆడ ఇస్తే అలా నడుస్తుందా? వడ్డీ వ్యాపారుల దగ్గర చెప్పండి మీరు.
కాబట్టి ఆలోచించండి ప్రజలారా, ఆలోచించి డిసిజన్ తీసుకోండి. దాని గురించి సమగ్రంగా విచారణ జరపాలి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దీని గురించి మొత్తం డీటెయిల్స్ ప్రజలకు తెలియపరచండి. ఇప్పుడు ప్రతిపక్షాలు ఇంత చేస్తే మీరు ఈ విధంగా మీరు ఇవాళ చెప్పారు. మీరు దాని గురించి మొత్తం డీటెయిల్స్ చెప్పండి మీరు ప్రజలకు. అంతేగాని మీరు ఏదో ఓట్ల కోసం దండుకోవాలని ఏదో చేయాలని. కాబట్టి మీరు ప్రజలు గమనించండి. ఇటువంటి అన్నీ ఎన్నో వందల ఏళ్ళ నుంచి ఉన్నాయట. పడితే అవన్నీ భూములు ఇవన్నీ సర్వే చేసట. అవి నీయో నయ్యో కావని వీళ్ళట ఒకటి మనకట నీది నాది అన్నట్టు ఒక ప్రూఫ్ ఇస్తారట గవర్నమెంట్ నుంచి. అంటే ఇన్ని రోజులు అంది మై కావా ఇవి? మా దగ్గర ప్రూఫ్ ఇది ఉంది కదా, మై కావా? ఓకే, మిగిలిన అన్ని ప్రూఫ్ లేకుంటే అది గవర్నమెంట్కి పోయినట్టేనా? గవర్నమెంట్కి పోయినట్టేనా లేకుంటే నీ భూమి నీ అకౌంట్లో వేసుకుందామా? ఆ భూమిని చూస్తున్నావా? ఇది కూడా ఉంటుంది. మళ్ళీ ఎక్కడైతే ఖాళీ భూమి ఉందో అది ఎవరిది కాకుంటే నెక్స్ట్ వాళ్ళే గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డిది. అంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి అంటే ఒకవేళ వస్తే మాట చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తాడు? అది నాదే కింది కానీ ఆయన అకౌంట్లో వేసుకుంటాడు ఆ భూమిని. అంతే కదా. ఇప్పుడు మిగిలింది ఇప్పుడు అది లొల్లీలు ఉంది ఒక భూమి, ఇది నీది గ్యారంటీ లేనప్పుడు ఈ భూమి ఎటు పోతే గవర్నమెంట్కి పోతుంది. ఆ గవర్నమెంట్కి పోయిన భూమి ఎటు పోతుంది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే పోతుంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? వాళ్ళకొక్కలో వైఎస్ఆర్సీపీ వాళ్ళకోళ్ళ ఇచ్చేసుకుంటారు. అంతే కదా, ప్రూఫ్ లేదు కదా. అంతా గవర్నమెంట్ ల్యాండే, గవర్నమెంట్ పోదు. గవర్నమెంట్ పోక వీళ్ళది షిఫ్టింగ్ అట్ అయిపోతుంది అన్నట్టు. అంతే కదా. దీని గురించి విచారణ జరగాలి. ఆ భూమి ఎటు పోతుంది, ఆ భూమిని ఏ లెక్కలోకి తీసుకుంటారు, ఇవన్నీ తెలియాలా. ఇవన్నీ ప్రెస్ మీట్ పెట్టండి, ఇవన్నీ తెలియపరచండి ప్రజలకు ఫస్ట్. అంతేగాని ఏదో చేద్దాము ఏదో అంటే నడవదు కదా. ప్రజలందరూ ఇవాళ రేపు అందరూ యాక్టివ్ అయిపోయింది. ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలా. తెలియపరిచే హక్కు కూడా మీనే ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ మీ మీనే ఉంటుంది. ప్రజలందరూ గమనించండి. నేను ఒక జనసేన కోసం పనిచేస్తున్నా. అయినా కానీ ఇటువంటి మ్యాటర్ ఎందుకు తీసుకొచ్చిన అంటే ఈయనకే ఓటు వేయాలి ఆయనకే ఓటు వేయాలని కాదు. ఇది ప్రజలకు సంబంధించిన విషయం. చెప్తా, నేను లాజిక్ చెప్తా. జనసేనకు ఓటు వేయండి, జనసేన కూటమికి ఓటు వేయండి, గెలిపియండి. ఇది నెక్స్ట్ ఇది ప్రజలకు సంబంధించిన మ్యాటర్. అది దీన్ని ప్రజలకు తెలియాలా, ఈసీకి తెలియాలా, దీని గురించి క్వాలిఫికేషన్ కావాలా ప్రజలకు. ఇప్పుడు ఏ విధంగా ఆలోచిస్తారు ప్రజలు చెప్పండి. మీలో చాటుగా ఏదో ఒక చట్టం తీసుకొచ్చి అమలు పరుస్తామంటే నడవదు కదా. అంతేనా? ప్రజలను గమనించండి. ఇటువంటప్పుడు అందరూ కలిసికట్టి ఉండి పోరాటం చేయాలి. నేర్చుకోండి, బయటకు రండి, మాట్లాడండి, ఎక్స్పోజ్ చేయండి. ఎవరు కొడతారు చెప్పండి? మనల్ని తిడతారా? ఎవరు చెప్పండి? మంచి మాట్లాడితే ఎవరు తింటారు? మంచి మాట్లాడితే ఎవరు ఉంటారు? ఉండరని కాదు. 4000 వెనుక మంచి ఉంటే చెడు ఉంటుంది. పోరాడాలి. పోరాడితే పోయేది ఏముంది? బానిసత్వం. పవన్ కళ్యాణ్ గారు ఇదే మాట చెప్తాడు. ప్రజలు గమనించండి, దీని గురించి తెలుసుకోండి, అడగండి గవర్నమెంట్కి కూడా. ఇది అసలు ఏంది ప్రాసెస్ అని అడిగి మీరు ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోండి. సరేనా? ఓకే, బాయ్.